వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేలివెన్నులో తెలుగు తమ్ముళ్ల ఆత్మీయ సభలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన బూరుగుపల్లి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో బూరుగుపల్లి శేషారావు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 2024 సాధారణ ఎన్నికలకు నిడదవోలు సీటును బూరుగుపల్లి శేషారావుకి కాకుండా ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు కేటాయించడంతో కందుల దుర్గేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని బూరుగుపల్లి శేషారావు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగానే నిన్న వేలివెన్ను గ్రామంలో జరిగిన తెలుగు తమ్ముళ్ల ఆత్మీయ సమావేశానికి కందుల దుర్గేష్ను పరిచయం చేస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఒక్కసారిగా సభ ప్రాంగణమంతా నిశ్శబ్దం అనుకుంది. అర్థం కాలేదు అది. కానీ 2019లో మనకు కరోనా వచ్చిన తర్వాత బయటికి అడుగు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మన పిల్లలు కరోనా ఒక రకంగా మంచి చేసింది. మన పిల్లలు మన దగ్గరికి వచ్చారు, ఇక్కడి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. దానికి పునాది పడింది 2016లో ఏపీ ఫైబర్ నెట్ ఇనాగ్రేషన్ అప్పుడే పడింది. ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది ప్రతి ఇంటికి 10 MBPS రావాలని. పెద్దవాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ సభ్యుడిగా మీకు అందరికీ తెలుసు. నేను బాధపడలేదు, మిమ్మల్ని అందరినీ చూసి నేను ఎమోషనల్. మీ సీట్ మళ్ళా వచ్చేస్తాను, మీరు ఏం బాధపడద్దు చేస్తారా. అయితే అంటే మీరందరూ నా మనసుకి ఎంత దగ్గరగా ఉన్నారు, నేను మీ మనసుకి ఎంత దగ్గరగా ఉన్నాను. అంటే మీతో 30 సంవత్సరాల జీవితం ఇది. సుమారుగా నేను పంచాయతీ సర్పంచ్గా 3 సార్లు మనం పంచాయతీలో పోటీ చేస్తే నా తర్వాత మీరు మళ్ళీ 3 సార్లు, మరి ఒకసారి బై ఎలక్షన్ పంచాయతీ కానీ 2 సార్లు పంచాయతీ ఎలక్షన్లు కానీ 6 పర్యాయాలు మీ బిడ్డ మీద నమ్మకంతో 30 సంవత్సరాల పాటు మీ జీవితాలన్నీ కూడా నా చేతిలో పెట్టారంటే అది మీకు నాకు ఉన్నటువంటి సంబంధం. నేను దానికే మోసుకుంటున్నాను తప్ప నేనేదో ఎమ్మెల్యే దీనికి లేకపోవడానికి కాదు. అంటే మీ నమ్మకానికి, మీ త్యాగానికి, మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమకి మాత్రమే నేను ఇది చెప్తా ఉన్నాను.